ప్రకృతి ఒక్కసారిగా విలయతాండవం చేసింది. చూస్తుండగానే సర్వస్వం నేలమట్టమైపోయింది. ఆకాశం నుండి పడ్డ వాన చినుకు వరదై ముంచెత్తింది. నిలువునా కొండలు విరిగిపడి నిండు జీవితాలను సమాధి చేశాయి. అసలేం జరుగుతోందో తెలిసేలోపే కంటి ముందు గూడు చెదిరిపోయింది. మనం చూస్తున్నది 2012 హాలీవుడ్ సినిమాలోని సన్నివేశం కాదు, మన కళ్ళ ముందు జరిగిన ఘోరం. ఈ ఘటనలో ఎందరో ఆత్మీయులు చేజారిపోయారు. సర్వం కోల్పోయి నిస్సహాయంగా రోదిస్తున్న బాధితుల ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా కన్నీటి సంద్రంగా మారింది. సేవ చేయడానికి బయలుదేరిన సద్గురు బృందం సైతం ఈ భీకర విలయంలో గల్లంతైన వార్త ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది. తోటి వారి ప్రాణాలను నిలబెట్టాలని వెళ్ళిన ఆ పుణ్యమూర్తులు ఇప్పుడు ఏ కొండ చర్యల కింద చిక్కుకున్నారు, ఏ వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయారో తెలియక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వారు క్షేమంగా తిరిగి రావాలని వేల కళ్ళు కన్నీటితో ఎదురు చూస్తున్నాయి. ఓ దేవుడా, ఇంతటి తీరని శోకాన్ని తట్టుకునే శక్తిని ఆ భాగ్యులకు ప్రసాదించు. వారి ఆచూకీ కోసం జరుగుతున్న ఈ పోరాటం ఫలించాలి. ప్రతి ప్రాణం క్షేమంగా ఒడ్డుకు చేరాలి.